హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ ఏందబ్బా ఈ బెట్టింగ్ యాప్ గురించి మళ్ళీ వస్తున్నాడు అనుకుంటున్నారా? అన్వేషణ చూశారు కదా ఎంత పోరాటం చేస్తున్నాడో. దాంట్లో ఏంటంటే ఇది చిన్నదనమాట. ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. చెప్పే ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి. అన్వేషణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మనం అన్వేషణ దారిలో అయితే నడుస్తున్నాం కాబట్టి మనం ఇంతకుముందు బెట్టింగ్ యాప్ వీడియో తీసాం కదా, ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. నాకు ఎప్పుడు చేయని వాడు కూడా నాకైతే కాల్ చేశాడు. నా నంబర్ ఎలా దొరికిందో నాకైతే తెలియదు, కానీ కాల్ చేశాడు. అరే మోవా, నువ్వు చేసేది కరెక్టేమో, ఎట్లాగే వీడియోస్ తీరమో అన్నాడు. ఏంద్రా అసలు ఏం జరిగింది ఏందని అడిగితే, ఇలాగా నేను కూడా బెట్టింగ్ యాప్లకి అయితే గురైపోయాను అంటున్నాడు. అది ఎలా అయ్యాడు ఏందనేది ఈ వీడియో అయితే మనం వివరంగా మాట్లాడుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వీడియో చివరిదాకా చూడండి. చూసి మీలో ఎవరైనా బెట్టింగ్ యాప్లకి ఈ విధంగా గురయ్యారా లేదా అనేది కూడా లాస్ట్ దాకా చూసి అయితే కామెంట్ చేయండి. మా ఓడైతే ఫస్ట్ ఒక 25,000 30,000 ఏమో చెప్పాడు. 30,000 అనుకో, 30,000 మనోడైతే వడ్డీకి తెచ్చి ఇట్లాగా ఐపీఎల్ అనేది జరుగుతుంది కదా, ఐపీఎల్ మీద బెట్ అయితే వేసాడు. జస్ట్ అంత 1 మంత్ ఈ మధ్య జరిగింది. అది బెట్ అయితే వేసాడంట. ఆ డబ్బులు అయితే పోయాయంట. అవి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అంట. అది బెట్టింగ్ యాప్ చేయడం ఎట్లాగా బెట్టి పెట్టాను డబ్బులు పోయాయి అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండానే మళ్ళీ వేరే దగ్గర వడ్డీకి తెచ్చి మళ్ళీ పెట్టాడు. వడ్డీ కంటే మళ్ళీ మా సైడు చక్కెర వడ్డీ ఎట్లుంటదంటే అది ఒక కిడ్నీలు అమ్ముకున్నా కూడా తీర్చలేరు. అటువంటి వడ్డీలు తెచ్చి మళ్ళీ రికవరీ చేయాలనుకున్నాడు. అయినా అది కూడా కుదరలేదు. ఆ రికవరీ కూడా ఎలా, ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ అప్పు తెచ్చాడు, ఆ అప్పు కట్టేసుకోవచ్చుగా, ఒక్క అప్పుతో ఉంటుందిగా, అట్ట చేయలా. మళ్ళీ బెట్టింగ్ మళ్ళీ యాప్లోనే పెట్టాడు, మళ్ళీ అమౌంట్ వస్తుందని. అది బాయ ఇది బాయ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేశం వెళ్ళిపోయాడు మా వాడు. దేశం అంటే ఏంటంటే, అంటే మా వాడు సూసైడ్ గీసైడ్ ఏం చేసుకోలేదు, కానీ దేశం అయితే వెళ్ళిపోయాడు అనమాట. మా సైడ్ అప్పులు మొత్తం ఎంత అయినాయా? అప్పులు మొత్తం నాకు తెలిసి దాదాపు 1,20,000 ఏమైంది అన్నాడు. అంటే మా సైడ్ వడ్డీ ఎలా ఉంటదంటే, అది ఒక 1,000 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ అనమాట మాది. మా వడ్డీ అది వడ్డీలు ఎక్కువ మా సైడ్ వడ్డీలు ఎక్కువ. అందువల్ల వాడు దేశం వదిలిపోవాల్సింది. దేశం అంటే ఏంటంటే ఇట్లా మేము మా సైడ్ ఏంటంటే బేల్దార్ పనులకి వెళ్ళేది దేశం వెళ్ళిపోయారు అంటారు. వలస వెళ్ళిపోయారు అనమాట. అట్లాగే వలస అనేది బెల్దార్కి వెళ్ళిపోయారు అనమాట. అంటే అక్కడ అమౌంట్ ముందుగానే తీసుకొని కట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇల్లు ఇప్పుడు అట్టుండే ఇల్లు ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా కళకళ ఆడుతున్న ఇల్లు మూత వేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ చాలా బాధపడ్డారు ఫ్రెండ్స్. బాధపడినంత మనం ఏం చేయలేము కాబట్టి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇట్లా అప్పు తీసుకొని అది కట్టేసి, అప్పు తీసుకున్న వాళ్ళకి కట్టేసి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇది నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మనం వీడియో పెట్టాం కదా, ఫస్ట్ వీడియో చూసి ఫోన్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్. అరే మామ, మంచి వీడియో చేస్తున్నావు కానీ నీ ఎమ్మిడే ఉండేవాడే దాంట్లో బెట్టింగ్లలో ఉండడం నీకే తెలియదు అని చెప్పి ఆయన గురించి చెప్తున్నాడు. ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతున్నా అంటే వీడియో తీసి 4వ రోజే బయటకు వచ్చాడు ఆయన. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్, నేను వీడియో కాల్ రికార్డింగ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. వీడియో వాయిస్ రికార్డ్ చేస్తుంటే మీకు వినిపించేవాళ్ళం. మేము అంత దూరం ఆలోచించలేం. ఆయన బాధలు ఆయన చెప్పుకుంటున్నాడు, మేము గమ్ముగా వింటున్నాము. అంటే నాకు వీడియో తీయాలని లేదు, కానీ ఇట్లాగే ఎంతమంది గురి అవుతున్నారో మనకైతే తెలియదు కదా. అందుకని అన్వేషణ అయితే ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాడో మీకు అయితే అర్థమవుతుంది కదా. దేశం మీద ఎంత పోరాటం చేస్తున్నాడో తెలుసు కదా. కానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద ఏంటంటే కుటుంబాలే కూలిపోతున్నాయి అనమాట. అసలు సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అసలు మొన్నటికి మొన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇట్లాగే యాప్ మీద బెట్టింగ్ యాప్స్ ఏదో ఐపీఎల్ ఏదో దేని మీద మళ్ళీ సూసైడ్ జరిగిందని అది విన్నాను. నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసినట్టే గుర్తు నాకు. అట్లాగే ఎన్నో జరుగుతున్నాయి. మన వాళ్ళకి ఎంత పోరాటం చేస్తున్నా కూడా మన వాళ్ళు మానలాగున్నారు. కానీ మీరు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా ఇలాగా మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మోసపోకుండా ఉండాలి అన్నట్టుగా నేను కూడా వీడియోస్ అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసారు కదా మా ఫ్రెండ్ అనేది ఎంత గురయ్యాడో. 1.5 లక్ష, మన పేదాలు 1.5 లక్ష కట్టాలంటే అసలు ఏమన్నా మాటలేనా? అది డబ్బు ఉండే వాళ్ళకి ఒక లెక్క కాదు. మన లాంటి వాళ్ళకైతే అంటే రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళకైతే అది ఎంత పెద్ద అమౌంట్ చెప్పలేదు. మా సైడ్ రోజువారీ కూలి ఎట్లుంటది తెలుసా? 300 మగ మనిషికి 500, ఆడ మనిషికి 300, అలా రోజువారీ కూలి ఉంటుంది అనమాట మా సైడ్. అలా రోజువారీ కూలి రోజంతా చేసి అలా ఎన్ని రోజులు చేసి ఆ 1.5 లక్ష అనేది అప్పు అనేది ఎలా కడతాడు? మనకి అప్పు ఇచ్చినోడేమో ఆగడు కదా, వచ్చి పైన పడిపోతాడు అనమాట. అందుకని వాడు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు. కానీ అయితే ఇంట్లో చెప్పాడు, దానికి ధైర్యంగా నిలబడ్డాడు. అంటే సూసైడ్కి అటెంప్ట్ అవ్వకుండా గట్టిగా నిలబడ్డాడు. దానికి మెచ్చుకోవచ్చు. సరే, తప్పులు ఎవరైనా చేస్తా ఉంటారు, సరిదిద్దుకోవాలి కదా. కాబట్టి మీరేం చేస్తారంటే ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఎవరు వాడకండి.
దయచేసి అసలు దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అసలు. ఎందుకంటే కొన్ని కుటుంబాలే, వేల కుటుంబాలు కూలిపోతున్నాయి. అది మీ దాకా రాకూడదనే వీడియో మేము చేస్తున్నాం అనమాట. ఏంది ఇది ఎప్పుడు నార్మల్ వీడియోస్ చేసేవాడు మళ్ళీ ఇదేందని అనుకుంటారు చాలా మంది, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మేమైతే ముందుగా అయితే నార్మల్ గా చేసాం, ఇది వీడియో చేస్తే బాగుంటదని. కానీ ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండే ఫోన్ చేసరికి మాకైతే అమ్మ బాబాయ్ ఇంత చిన్న ఊర్లలో కూడా ఇల్లుద్దా అని అనిపించింది. మనోళ్ళే ఉన్నారా ఇంత ఇబ్బందులు అయిపోయి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అయితే అవ్వకూడదని వీడియో పెడతాం ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలా అవ్వకాకండి. మన ఛానల్ తరపున కూడా నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. అన్వేషణ ఎంత పోరాటం చేస్తున్నాను, మనం అంత చేయలేపినా ఏదో కొద్ది గొప్ప మన సాయం కూడా మనం చేస్తే జనానికి, మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ కొంతమంది అయినా మారుతారు, లేదా అది తెలుసుకుంటారు అనమాట. ఏం జరుగుతుంది సమాజంలో ఏందనేది తెలుసుకుంటారు. దానికోసం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి. అన్వేషణ చేసేది కరెక్టా కాదా అనేది కూడా అయితే కామెంట్ చేయండి. రేపైతే సరికొత్త వీడియో సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.